పార్లమెంట్లో మేము ఏం మాట్లాడాలో కూడా ఆయన సిప్పులు పంపించాడు అవిశ్వాస తీర్మానంలో. ఆ రోజు ముందు స్పెషల్ ప్యాకేజీ ముద్దని చెప్పాడు, తర్వాత స్పెషల్ ప్యాకేజీ వద్దు మాకు మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని చెప్పి మళ్ళీ రివర్స్ అయ్యాడు. ఆ రోజు ఎందుకు రివర్స్ అయ్యాడంటే నేను కూడా టీడీపీలో ఉన్నా, మీ అందరూ తెలుసు కదా, 10 ఏళ్ళు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు నేను ఎంపీగా. ఆ రోజు ఎందుకు మళ్ళీ యూటర్న్ తీసుకున్నానంటే ఆ రోజు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ మోడీ గారు బీజేపీ ఓడిపోతుంది, సరే మళ్ళీ ఈ కలగాపులగం బ్యాచ్ అంతా కాంగ్రెస్ మిగతా అన్ని కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయి, ఆ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే నాకేమన్నా ప్రధానమంత్రి అవకాశం ఇస్తుందేమో అందరి మధ్యలో అని చెప్పి ఒక ఆశ పుట్టింది ఆయనకి. ఇక్కడ ఆయన పనికిరాని కొడుకు లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసి 2019లో ఆయన ప్రధానమంత్రి అవుదామని ఒక ఆశతో యూటర్న్ తీసుకుని మాతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మాతో తెప్పించి ఆయన కూడా మీ అందరు తెలుసు ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ఊరూరు తిరిగాడు ఈ రాష్ట్రంలో. మోడీ గారిని పర్సనల్గా తిట్టాడు. ఏమని తిట్టాడు? నీకు కుటుంబం లేదు, నేను లోకేష్ తండ్రినైనందుకు గర్వపడుతున్నాను, నేను భువనేశ్వర్ గారి భర్తనైనందుకు గర్వపడుతున్నాను, నా మనవడు దేవాంశకు తాతనైనందుకు గర్వపడుతున్నాను, నీకేముంది మోడీ అని అడిగాడు పర్సనల్గా కూడా. ఇంకా అనేక మాటలు మాట్లాడాడు, విచక్షణ కోల్పోయి మాట్లాడాడు ఆ రోజు మోడీ గారి మీద. అట్లాగే ఆ రోజు నేను కూడా ఉన్నా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకనే రాహుల్ గాంధీ ఇంట్లోకి దూరిపోయాడు. తర్వాత ఒక విమానం వేసుకుని మళ్ళీ 2018లో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణలో పోటీ చేశాడు. అట్లాగే దాని తర్వాత ఒక విమానం వేసుకుని ప్రతిపక్షాలన్నీ కలుపుతాను మోడీ గారికి ఎగ్నెస్ట్గా, బీజేపీకి ఎగ్నెస్ట్గా అని చెప్పి దేశమంతా తిరిగాడు ఒక ప్రత్యేక విమానంలో, గవర్నమెంట్ డబ్బులు పెట్టి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డబ్బులు పెట్టి. అయిపోయింది. అక్కడ మోడీ గారు మంచి మెజార్టీతో గెలిచాడు. ఇక్కడ ఈయన 2019లో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి బొక్కబోర్లా పడ్డాడు. ఎమ్మటే మళ్ళీ మోడీ గారు మంచివాడు అయిపోయాడు. ఇవాళ ఆ రోజు నుంచి కూడా మోడీ గారు చూపు నా మీద ఉంటే చాలు, అమిత్ షా నాతో బాగుంటే చాలు అని చెప్పి నానా రకాల ప్రయత్నాలు చేశాడు. సరే ఇవాళ మరి ఎందుకు కలుస్తాడు అనేది, ఆ రోజు ఎందుకు విడిపోయాడు, ఈ రోజు ఎందుకు కలుస్తాడు అంటే కలిస్తే నాకు ఇంకా తెలియదు ఇన్ఫర్మేషన్, ఆయన చెప్పాలి బయటకు వచ్చి కలుస్తాడు లేదో. ఆయన అయితే కలుస్తానికి చాలా ప్రయత్నాలు చేశాడు, నాకు తెలుసు, చేస్తున్నాడు కూడా. సరే అదే ఇప్పుడు ఆయన చెప్పాల్సిన సమాధానాలు చాలా ఉన్నాయి. ఏంటంటే ఆ రోజు మోడీ గారిని ఎందుకు వ్యతిరేకించావు, ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు వచ్చావు, మరి ఆ రోజుకి ఈ రోజుకి మార్పు ఏంటి? ఇవాళ ఉన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాను మోడీ గారిని ప్రామిస్ చేశాడా? చంద్రబాబు నాయుడు మోడీతో స్నేహం వద్దు అనుకుని వాళ్ళు ఆయన స్నేహం కోసం కాళ్ళు ఎరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. ఎవరైనా 2019లో ఈయన బీజేపీ నన్ను ఆహ్వానిస్తుంది, నేను బీజేపీలోకి వెళ్ళిపోతున్నాను అని కబుర్లు చెప్పాడు. అసలు మీకు నాని అనే వ్యక్తి ఏ రోజన్నా ఇట్లా ప్రజల్లో బయటకు రాగలరా? ఏదో 2 ఏసీ రూముల్లో వస్తాడు, పీటింగ్ పెడతాడు, వెళ్ళిపోతాడు. అతనికి రాజకీయ పరిజ్ఞానం 0. ఎందుకంటే ఆఫీసులో నుంచి మేము 2019 నుంచి 23 వరకు నందిగామే కాదు ఏ నియోజకవర్గంలో కూడా పట్టమని 10 గ్రామాలు తెలియని వ్యక్తి. ఏంటంటే పాపం నానీలందరికీ కొంచెం ఫస్ట్ ఏమో చిప్పిపోయింది, రెండోదేమో వాళ్ళకి సీటు గ్యారంటీలు లేవు. సీటు గ్యారంటీ అవ్వాలంటే మా నాయకులందరూ చెప్తున్నారు కదా, బయటకు వచ్చిన నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారిని ఎంత గట్టిగా విమర్శిస్తే నాకు అంత సీటు వస్తుందని ఈ వ్యక్తులందరూ ఆలోచిస్తున్నారు. మేము బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని అంటున్నావుగా, 2019 నుంచి రోజు మోడీ కాళ్ళకి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టిన మీ నాయకుడు విజయసాయి రెడ్డిని, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని, మీ నాయకులందరూ మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి రోజు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారో, కోర్టు కేసుల నుంచి విముక్తి పొందడానికి ఆయన కాకపెట్టారు. మేము ఇవాళ పొత్తు పెట్టుకుంటున్నామంటే 2019 నుంచి 2023 వరకు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఇవాళ ఒక్క 5 పైసలు కూడా రాష్ట్రానికి పుట్టే పరిస్థితి లేదు. ఆఖరికి మేము సెక్రటేరియట్ కట్టిస్తే సెక్రటేరియట్ని తాకట్టు పెట్టారు, మేమేమో కట్టిస్తాం వాళ్ళు తాకట్టు పెట్టడం. అసలు ఆఖరికి గ్రామ సచివాలయాలు తాకట్టు పెట్టారంట. ఇంకో విషయం, అసలు ఆ ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టారు. అన్ని బ్యాంకుల్లోనూ
తాకట్టే, మేమేమో వాటిని కడతాం, వీళ్ళేమో తాకట్టు పెడతాం. కాబట్టి ఇటువంటి అన్నిటి నుంచి రాష్ట్రం బయటపడాలంటే కేంద్ర సహకారం తప్పకుండా కావాలి. కాబట్టి విధానాల వారీగా మేము కేంద్రానికి సపోర్ట్ చేస్తాం. కేంద్రం కూడా మనమే కాదు, మన పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా చూడండి, కాంగ్రెస్లో ఉన్నారు, వారు కూడా విధానాల వైజ్గా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాం, ప్రధానిని గౌరవించుకుంటామని చెప్పారు. తప్పకుండా రాష్ట్ర ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి, రాష్ట్రం ఉన్న పరిస్థితిని బట్టి అవసరమైతే మా నాయకులు వారు డెసిషన్ తీసుకుంటారు. వారు తీసుకున్న డెసిషన్ అయినా ఎప్పుడైనా మంచి డెసిషనే కాబట్టి వారికి సహకరించి మేము కూడా అందరం కలిసి వారు ఆదేశించిన దాని ప్రకారం నడుచుకుంటాం.